రామాయణం జరగటానికి అసలు కారణం సీతాదేవి అపహరణ కాదు. అది కేవలం ఒక ఫలితం మాత్రమే. అయితే చరిత్రనే మార్చిన ఆ భయంకరమైన శాపాన్ని రావణుడికి ఇచ్చింది ఎవరు? నారద మహర్షి. నమ్మలేకపోతున్నారా? ఈ ఒక్క నిమిషం చూడండి. బ్రహ్మవరంతో అజేయుడిగా మారిన రావణుడికి అహంకారం ఆకాశాన్ని తాకింది. తనని మించిన వీరుడు, కళాకారుడు లేడనే గర్వంతో వెర్రవీగుతున్నాడు. అప్పుడే లంకకు వచ్చారు త్రిలోక సంచారి నారద మహర్షి. రావణుడు ఆ మహర్షిని అభినందించడం పక్కన పెట్టి ఘోరంగా అవమానించాడు. ఏంటి నారద, ఎప్పుడూ ఈ వీణ పాటలేనా? జీవితంలో ఇంకేదైనా ఉందా నీకు? అంటూ నారదుడి సంగీత జ్ఞానాన్ని, ఆయన తపస్సును ఎగతాళి చేశాడు. ఆ అవమానంతో నారదుడికి కోపం కట్టలు తెంచుకుంది. ఓ గర్విష్టి రావణ, నా వీణను అపహాస్యం చేశావు. అందుకే నా వీణలాగే నీ గర్వం కూడా ముక్కలైపోతుంది. కేవలం ఒక సాధారణ మానవుడి చేతిలో మరియు ఒక ఆడదాని కారణంగానే నీ సర్వస్వం నాశనమవుతుంది అంటూ భయంకరమైన శాపమిచ్చాడు. ఆ నారద శాపమే రామాయణానికి పునాది వేసింది. శ్రీరాముడు మానవ రూపంలో జన్మించడం, సీతాదేవిని అపహరించి తన సర్వనాశనానికి తానే కారణం అవ్వడం అంతా ఆ శాపం ప్రకారమే జరిగింది. విన్నారుగా? ఒక మహర్షిని అవమానిస్తే ఎంత ఘోరమైన పతనం ఎదురవుతుందో. ఇలాంటి మరిన్ని అద్భుతమైన పురాణ రహస్యాలు తెలుసుకోవాలంటే వెంటనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేసి చెప్పండి. మరియు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.